దయచేసి అందరు కూడా తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, మీరు మాట్లాడే దేవుడవు. మేము కేవలము మట్టికి పాత్రలైనటువంటి మా జీవితాలను మహిమ కలిగినటువంటి మీ ఆలయంలో, మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఏ పాటి వారమయ్యా, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సినటువంటి మమ్మను, అవును ప్రభా, పట్టుకొనము మాది చేయి, మట్టి పాలు కాక మునుపే. ప్రభా, నిజమే నాయన, మా జీవితాలను పట్టుకొనండి. వాక్యం ధ్యానిస్తుండగా కృప చూపించమని ప్రభును రక్షకుడై యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, ధ్యానించినటువంటి లేదా చదువుకున్నటువంటి వాక్య భాగము లేవియా కాండము 23వ అధ్యాయము 27, 28 వచనాల్లో యూదులు ప్రతి 7వ నెల, ప్రతి సంవత్సరము 7వ నెల 10వ రోజున ప్రాయశ్చిత్తార్థ దినము అని ఒక బలిని అర్పిస్తారు. వాళ్ళు బలి అర్పించేటువంటి దినము, ఆ సమయాన వారు దుఃఖపడాలి అని ఒక ఆజ్ఞ మనం చదువుకున్నాం. ఉంది కదా, 27వ వచనం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. హోమం అంటే ప్రార్థన. ఆయన సన్నిధిలో దుఃఖపడుతూ, ప్రార్థన చేస్తూ, హోమం వేస్తూ, బలి నర్పిస్తూ ఆయన సన్నిధిలో ప్రాయశ్చిత్తపడుతూ ఉండాలంట. అది యూదులకు నియమించబడినటువంటి కట్టడ. ఇదే ఛాయ మనము క్రొత్త నిబంధనలో కూడా మనం చూడగలం ప్రియుల. 2వ కొరింథీ పత్రికలో మనం చదవబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఇదే ఛాయ. చాలా మంది అంటారు, పాత నిబంధన గ్రంథం కదా పాస్టర్ గారు, అప్పుడు వాళ్ళకు సంబంధించింది అని కొంతమంది బహుశా అనుకోవచ్చు. అందుకే క్రొత్త నిబంధనలు కూడా రెఫరెన్సెస్ మనం చూడబోతున్నాం. ఎట్టకేలకు నిన్నటి దినాన మనం చదువుకున్నాము, ధ్యానించాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అనగా క్రైస్తవ విశ్వాసంలో దుఃఖము అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అలంకరణ అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ దుఃఖము లోకానుసారమైనది కాకూడదు, పరసంబంధమైనటువంటిది, మహిమ సంబంధమైనటువంటి దుఃఖం అయితే నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ప్రభు తుడిచి వేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చినట్లు కూడా మనం ధ్యానించాం. నిన్నటి దినాన్ని మిగిలిపోయినటువంటి 2-3 వచనాలు ఈ దినాన్ని మనం ధ్యానించాలని ఆత్మదేవుడు ప్రేరేపించగా మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. యూదులు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ, యూదులు చేస్తున్నటువంటి ఈ బలి, ఈ హోమము ప్రతి సంవత్సరము 7వ నెల 10వ రోజున వారు దేవుని సన్నిధికి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట వారికి కనపడేటువంటిది గంగాలం. ఆ యొక్క బయట నుండి ఒక పెద్ద గేట్ ఉంటుంది, చాలా పెద్ద గేట్. ఆ పెద్ద గేటులో నుండి ప్రత్యక్ష గుడారంలోకి ఎవరైనా రావచ్చు. గమనించండి, ఎవరైనా ప్రత్యక్ష గుడారంలోనికి రావచ్చు. వచ్చిన తర్వాత వారికి కనపడేటువంటిది గంగాలం, పెద్ద గంగాలం. అంటే పెద్ద బేసిన్ లాగా ఉంటుంది. ఆ గంగాలము ఎట్లా తయారు చేయబడిందంటే, ఆ కాలంలో రాజులు మహారాణులు చూసుకున్నటువంటి అద్దం, ఈ యొక్క వెండి మీద కానీ ఏదో సమ్ గ్లాస్ లాగా ఉంటుంది, రాళ్ళు అలాంటి ఒక లోహంతో చేయబడినటువంటి అద్దం లాగా ఉంటుంది. అది గ్లాస్ కాదు. అద్దం చూసుకోవటానికి మహారాణులు, రాజులు వాడేటువంటి ఆ లోహం. అటువంటి లోహముతో తయారు చేయబడినటువంటి ఈ యొక్క గంగాళం, ఈ గంగాళం, ఆ గంగాళం దగ్గరికి ఎవరు పోయినా కూడా బలి అర్పించడానికి లేదా శుద్ధీకరించబడటానికి పోయినప్పుడు వారికి మొట్టమొదటిగా వారికి ఎదురయ్యేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? గంగాళం దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతి యూదునికి, ప్రతి ఒక్క వ్యక్తికి వారు చూసుకునేటువంటి వారు ఎవరంటే వారే. ఫర్ ఎగ్జాంపుల్, నేను గంగాళం దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అది అద్దంలాగా ఉంటుందంట, బాగా హైట్ ఉంటుంది, అద్దంలాగా ఉంటుంది. పోతానే నా బొమ్మ నాకు కనపడుతుంది, నా యొక్క స్వరూపము నాకు కనపడుతుంది. దట్ మీన్స్
దాని అర్థం ఏంది? ఆ గంగాళము అద్దములాగా కనపడుతుందంట. ఒక అద్దం, మిర్రర్. మన మన స్వరూపము అందులో కనపడుతుంది. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, నీవు ఈ తప్పు చేశావు. నువ్వే తప్పు చేశావు. అందుకే ప్రాయశ్చిత్త పడటానికి వస్తున్నావు కదా! దీనికి కారణం నీ మనస్సే, నీ ఆలోచనలే. ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి పాపం ఇది. కాబట్టి నువ్వు పశ్చాత్తాపపడాలి. ఎవరో ఇబ్బంది పెడితే వారి పట్ల మనం కోపాన్ని చూపిస్తాం, వ్యతిరేకతను చూపిస్తాం. కానీ గంగాళము ఎవరైతే పాపం చేశారో వారినే చూపిస్తుంది. అవును ప్రభునందు ప్రియులరా, మనం కూడా మన పాపములు మనకు తెలియబడాలి అంటే గంగాళము లాంటి, లేదంటే వాక్యం అన్నటువంటి అర్థము చదువుకుంటున్నప్పుడు మన పాపాలు తెలియజేయబడతాయి. ఆల్మోస్ట్ 60% ఈ జూమ్ మీటింగ్ లో ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశము చాలా మట్టుకు రెఫరెన్సెస్ మనం అరుదుగా చదివినటువంటి రెఫరెన్సెస్. చాలా తక్కువ. ఒకవేళ చూసి ఇది వద్దులేని పక్కకు పెట్టేసి నెక్స్ట్ వర్స్కు నెక్స్ట్ చాప్టర్కు పోయినటువంటి దినాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభు అవే పట్టుకున్నాడు. ఈరోజు అవే మనకు వివరించాలని ఇష్టపడుతున్నాడు. ఈ గంగాళం దగ్గరికి పోయినటువంటి ప్రతి వ్యక్తి ఆ అద్దంలో తన ముఖాన్ని చూసుకొని, అరే నేనేనా ఇంత పని చేసింది అని పాప క్షమాపణ పొంది దుఃఖపడతాడండి. దుఃఖపడాలి అని రాయబడింది అక్కడ. దుఃఖపడి బలి అర్పణను చెయ్యాలి అంట. అందుకే క్రైస్తవ జీవితంలో పాప క్షమాపణ పొందవలసినటువంటి సమయాన, రిపెంట్ అవుతున్నటువంటి సమయాన, రియలైజ్ అవుతున్నటువంటి సమయాన ఖచ్చితంగా దుఃఖము రావాలి. ఒకవేళ దుఃఖము రాలేదంటే తిరిగి వాళ్ళు పాపము చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ సిన్. ఇది ప్రాక్టికల్ గా ఎవరి జీవితంలోనే చూసుకోరండి. ఇది వాస్తవం. అందుకే మరుసటి సంవత్సరాన ఆ యూదుడు కానీ ఆ పాప పశ్చాత్తాప బలి అర్పించటానికి, పరిహారార్థ బలి అర్పించడానికి వచ్చినటువంటి వ్యక్తి, పోయిన సంవత్సరము నేను చూసినటువంటి వ్యక్తి ఇతనే కదా, తిరిగి ఈ సంవత్సరం కూడా తప్పు చేశాడా? పాపము రిపీట్ అవుతుందా? అయ్యో ఎంత పని చేశాను ఆయన, నేను ఆజ్ఞలను అతిక్రమించానే, ధర్మశాస్త్రాన్ని మీరానే అని దుఃఖపడతాడంట ప్రతి ఒక్కరు. ప్రభునందు ప్రియులారా, మనము ఒక తప్పు తర్వాత మరి ఒక తప్పు చేసినప్పుడు, తెలిసి చేసినప్పుడు దుఃఖపడుతున్నామా, లేదా పర్వాలేదులే అని వదిలిపెట్టేస్తున్నామా? వాక్యంలో చాలా తేటగా రాయబడింది, వారు ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. మిమ్మును మీరు, ఒకవేళ వారు దుఃఖపడకపోతే, అది కూడా ఉంది చూడండి 29వ వచనం, లేవియా కాండము 23వ అధ్యాయం 29వ వచనంలో, ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతి వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడు. ఇఫ్ యు డోంట్ రిపెంట్ విత్ యువర్ టీయర్స్, నీ హృదయంలో ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ ఆ రియలైజేషన్ రాకపోతే 2 ప్రమాదాలు. ఒకటి, తిరిగి నువ్వు ఆ తప్పును చేసేటువంటి ప్రమాదం ఉంది. రెండవది, దేవుని యొక్క ప్రజలలో నుండి కొట్టివేయబడతావు అని లేఖనం సెలవిస్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, మనం అనుకున్న మాటలు కాదు. కాబట్టి ప్రియులారా, మనం చేసినటువంటి ప్రతి మిస్టేక్ కానీ, ప్రతి తప్పును కానీ, అది యథార్థంగా ఆయన సన్నిధికి వచ్చి, గంగాళము దగ్గరికి వచ్చి, మనల్ని మనం చూసుకొని వాక్యం అన్నటువంటి అర్థము చేత ఆ తప్పు ఏంటో, మిస్టేక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి, డయాగ్నైజ్ చేసి, దానిని సరి చూసుకొని తిరిగి రిపీట్ కాకుండా చేసుకోవాలి. అది మన ఇష్టం. ఇంకా చేసుకుంటామా? ప్రజలలో కొట్టివేయబడకుండా ఆయన ప్రజలుగా ఉంటామని నిన్న మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం. ఆయన ప్రజలుగా ఉండాలంటే తప్పకుండా దుఃఖముతో, కన్నీటితో, నిజమైనటువంటి ప్రక్షాళన చేత, నిజమైనటువంటి పాప క్షమాపణ చేత అది సరి చేసుకొని, we must be very careful that the same sin must not be repeat. ఆ తప్పు మళ్ళీ చెయ్యకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ పడకపోతే ఆ ప్రజల నుండి నేను కొట్టివేస్తానని మొహమాటం లేకుండా ప్రభు సెలవిచ్చాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. మారు మనసును కలుగచేయును. మారు మనసు అంటే ఏంటి? పాత మనసు కాదు అని అర్థం. మళ్ళీ పాత మనసు వచ్చిందంటే అర్థం ఏంటి? దుఃఖపడలేదని అర్థం. ఎందుకు దుఃఖపడలేదు? రియలైజ్ కావటం లేదు. అందుకే నీ దుఃఖము అది పైకి ఉన్నదిగానే కనపడుతుంది. అందుకే రక్షణను పొందలేదని రాయబడి. మళ్ళీ చదువుతున్నాను వినండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. దుఃఖపడేది కూడా దైవ చిత్తమా? ఎస్, రాయబడింది ప్రియులారా. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఇహలోక పరంగా మనం దుఃఖపడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కోల్పోయినప్పుడు, మనకు కావలసినటువంటి వారు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, లాస్ అయినప్పుడు, ఫైనాన్షియల్ గా, ఆరోగ్యపరంగా మరి వెనుకబడినప్పుడు, లేదా అనారోగ్య పాలైనప్పుడు దుఃఖపడుతుంటాం. ఓకే, ఫైన్, అది కామన్ టెండెన్సీ. దాని గురించి ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ ఆత్మదేవుడు ఆత్మానుసారమైనటువంటి దుఃఖము ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉండాలి అని నొక్కి చెప్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ చదవండి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఇదేంటిది? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మళ్ళీ దుఃఖమును పుట్టించదంట. లాజికల్ గా తర్వాత మీరు ధ్యానించండి ప్రియులారా, సమయం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కానింగ్ అవుట్. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయదు. లోక సంబంధమైన దుఃఖాన్ని కంటిన్యూ చేస్తే మరణమును కలుగు చేయను. మరణం అంటే ఏంటి? వారి జీవితంలో చీకటి వెంటాడుతూ ఉంటుంది, అసమాధానం వెంటాడుతూ ఉంటుంది. వారు జీవిస్తూనే ఉంటారు, కానీ నిజమైనటువంటి పశ్చాత్తాపము లేనందువలన, మారు మనసు లేనందువలన, నిజమైనటువంటి రక్షణ పొందలేదు కనుక, వారు గతంలో చేసినటువంటి పాపాలు తిరిగి చేస్తారు కనుక, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము అని రాయి. కనుక లోక సంబంధమైన దుఃఖం మరణము కలుగు చేస్తుంది. అంటే బ్రతికినటువంటి ఆ కొన్ని దినాలు కూడా, శేషమైన జీవితం కూడా, ఎన్ని దినాలు బ్రతుకుతాం మనకు తెలియదు ప్రియులారా. ఆ కొన్ని దినాలు కూడా, చివరి దినాలు కూడా అసమాధానంతో, అనారోగ్యంతో, నెమ్మది లేనటువంటి స్థితి. అట్లా ప్రభు దగ్గరికి చేర్చుకోడు, అట్లా ఈ లోకంలో బ్రతకలేదు. అట్లా పశ్చాత్తాప పడడానికి మనసు రాదు. ఎందుకంటే గతంలో ఎన్నో మార్లు క్షమించబడి తిరిగి పాపం చేయటం, క్షమించబడటము తిరిగి తప్పులు చేయటం, క్షమించబడటము తిరిగి ఆయన సన్నిధిలో గొనగటం, సనగటం, ఇలాంటివి చేశారు. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది ఒక్క మాట, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము. 11వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం అంట. 5వ లైన్కి రండి, అదంతా అవసరం లేదు. కానీ ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొంటిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దేవుని చిత్త ప్రకారము పొందినటువంటి ఈ దుఃఖము ఏం చేస్తుందంట? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ మార్నింగ్ ఏమవుతుందంట? మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి. ఈ దుఃఖము మనల్ని నిర్దోషులుగా చేస్తుందంట. అంతే కదండి. దేవా, నేను ఈ అబద్ధం ఆడాను, ఇక ఎప్పటికే కానీ నేను ఇంకా అబద్ధం ఆడని నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందితే నిర్దోషులుగా చేస్తుందంట వాక్యం. కానీ నిర్దోషివే. ఇంకా ఇక నువ్వు అబద్ధం ఆడటానికి ఇష్టపడవు. అయ్యో ప్రభా, నా భార్యని చాలా మానసికంగా కష్టపెట్టాను, నన్ను క్షమించు ప్రభా, ఇంకెప్పటికి నేను బాధ పెట్టను అని నిజంగా నువ్వు రియలైజ్ అవుతే ఇంకెప్పటికి నువ్వు బాధ పెట్టవు. ఆ విషయంలో నీవు నిర్దోషి. అయ్యో తండ్రి, నా తల్లిదండ్రులు నేను బాధ పెట్టాను, వారికి అవసరమైనటువంటి నేను చేయలేకపోయాను, నన్ను క్షమించండి నాయన అని రియలైజ్ అవుతే నిజముగా తల్లిదండ్రులను చూసుకున్నటువంటి విషయంలో నీవు నిర్దోషులై ఉన్నారని రుజువు పరచుకొంటి. ప్రియులారా, లేవియా కాండములో దరిదాపు 22 రకాలైనటువంటి బలులు ఉన్నాయి.
అవన్నీ కూడా ఇంటెన్షనల్ గా చేసినటువంటి బలులు. అన్ఇంటెన్షనల్ గా చేసినటువంటి బలులకు మరి యొక్క రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ఇక భయంకరమైన మాట ఏంటంటే, అసలుకు క్షమాపణే లేనటువంటి ఒక్క పాపాన్ని నేను చూపిస్తాను. తర్వాత మిగతాయి చూద్దాం. సమయం లేదు, ఇంకొక మారు చూద్దాం. కానీ ఆ ఈ బలిలు అర్పించవలసినటువంటి పాపములు కొన్ని ఉన్నాయి. పాపములు చేస్తే బలులు అర్పించాలి. ఒక పాపం ఉంది, ఆ పాపం చేస్తే క్షమాపణ లేదు, బలులు అర్పించవలసినటువంటి ఆ యొక్క ప్రొవిజన్ కూడా లేదండి. ఏంటది? తల్లిదండ్రులను దూషిస్తే, తల్లిదండ్రులను బాధ పెడితే శిక్ష ఏంటో తెలుసా? బలులు అర్పిస్తే క్షమాపణ కాదు. ప్రభా క్షమించమంటే క్షమించేటువంటి తప్పు కాదది. తల్లిదండ్రులను బాధ పెడితే, తల్లిదండ్రుల మనసు కష్టపెడితే, వారికి కన్నీరు తెప్పించేటువంటి ప్రవర్తన జీవితం ఉంటే దానికి క్షమాపణ లేదు, బలులు యొక్క ప్రొవిజన్ లేదు. 22 రకాలైనటువంటి బలులు అని చెప్పాను. ఆ 22 రకాలు ఏ ఒక్క బలి కూడా బలి అర్పించడానికి కుదరదు. మరి ఏం చేయాలి? ఒక పాపం గురించి మాట్లాడుతూ ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపటమే ధర్మశాస్త్రం చెప్తుంది అన్నమాట. ఇక ఈ కాలంలో కూడా మన తల్లిదండ్రులను మనం ఎప్పుడు కూడా బాధ పెట్టం. తెలిసి చేసినటువంటి పాపములకు క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది. అదే కొరింథీ పత్రిక చదవండి తర్వాత. ఇప్పుడు మన ఉద్దేశము, మన టాపిక్ ఏంటంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ప్రతి విశ్వాసులో ఉంటే, దేవుని చిత్త ప్రకారము పొందినటువంటి ఏ దుఃఖమైనా, అంటే దేవుని కొరకు బాధపడి ప్రార్థన చేసినటువంటి ఏ కన్నిటి ప్రార్థన అయినా, ఏ పశ్చాత్తాపమైనా, ఏ రియలైజేషన్ అయినా, ఏ రిపెంటెన్స్ అయినా, ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా వారిని నిర్దోషులుగా చేస్తుందంట. దుఃఖం ఏం చేస్తుంది? మనల్ని నిర్దోషులుగా చేస్తుందంట. బ్యూటిఫుల్ ప్రొవిజన్ ఇన్ ద బైబిల్. ప్రియులారా, మరొక మాటను చూద్దాం. దయచేసి నాతో పాటు ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడ నొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు అని రాయి. ఇర్మియా గారు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, అయ్యా మీ బిడ్డలే కదా, మీ వైపు త్రిప్పుకోవాలని ఎన్నో మార్లు మీరు వారిని శిక్షించారు, కానీ వారు మీ వైపు మరలలేదు, మీ మాటలు వారు వినలేదు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదంట. అంటే ఎన్నో మార్లు మన క్రైస్తవ జీవితంలో దేవుని నుండి కొన్ని పనిష్మెంట్స్ పొందినా కూడా మారు మనసు రానటువంటి జీవితాలు. అయ్యో నేను దేవుని శిక్షణ అనుభవిస్తున్నానే అని తెలిసి కూడా, నేను దేవుని చేత శిక్షించబడుతున్నానే అని మన సెన్స్ చెప్తూ ఉంటుంది. బట్ స్టిల్ దే డోంట్ వాంట్ టు టర్న్ టు లార్డ్. ఆయన వైపు తిరగటానికి, అదే కదా రాయబడింది అక్కడ, నా వైపు తిరగలేదు అని రాయి. ఎన్నో మార్లు మనం చేసేటువంటి తప్పు ప్రియులరే, చాలా మార్లు ఈ తప్పును చేస్తూ ఉంటాం. ఫీల్ వెన్ యూ లాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కొన్ని ఆశీర్వాదాలు నువ్వు కోల్పోయినప్పుడు, అయ్యో దేవా నాకు ఈ సంతోషము, ఈ ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకున్నానే అని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా దుఃఖపడాలి. ఆ దుఃఖము నిన్ను నిర్దోషిగా చేస్తుంది. వాక్యం సెలవిచ్చింది. అంటుంటాం కదా మనం చాలాసార్లు, ఓ ప్రభా నేను ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను ఆయన, అయ్యో ప్రభా నాకు ఇంత డబ్బులు వచ్చింది, ఇంత ఇల్లు వచ్చింది, కానీ నేను దాన్ని పోగొట్టుకున్నాను ఆయన, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈ ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్నానే. ఆయన ఇచ్చినటువంటి ఏ ఆశీర్వాదమైన సరే దానిని పోగొట్టుకున్నప్పుడు యు హ్యావ్ టు మోర్న్. ఖచ్చితంగా దుఃఖపడాలంట. అక్కడ రాయబడింది కదా, వారికి దుఃఖము కలగలేదంట. అంటే దేవా నువ్వు నాకు ఏ ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం,
నాకు శక్తి ఉంది, నేను బ్రతుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నీతో నాకు అనవసరం అన్న రీతిగా. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరికి దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి మనం ప్రార్థనతో దుఃఖపడి రియలైజ్ అయిపోయి దేవా అన్నప్పుడు తప్పకుండా ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. మన ఇంట్లో పిల్లలు ఎక్కువ అతి చేస్తే వాళ్ళకి తెచ్చినటువంటి బహుమానాలు ఏవైనా చాక్లెట్ కానీ, బిస్కెట్స్ కానీ, మంచి డ్రెస్ కానీ, ఫుట్బాల్ కానీ, గేమ్స్ ఆడుకునేటువంటి చిన్న గ్యాడ్జెట్స్ కానీ, అవన్నీ వాళ్ళకి ఇవ్వకుండా దాచిపెట్టేస్తాం. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన మాట వింటే నేను ఇది ఇస్తాను అంటుంటాం కదా, మనమే ఆ పని చేస్తాం. మరి అలాంటప్పుడు దేవుడు చేయడా? ఆయన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. నువ్వు సరైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదా ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని చెప్తుంది. దుఃఖం వద్దులే, బాగుండదు. దుఃఖం ఎక్కువ అయిపోతా. కన్నీటి ప్రార్థన అనుకుందాం. వేదనతో కూడినటువంటి ప్రార్థన, భారం కలిగినటువంటి ప్రార్థన ఏదైనా నువ్వు చేసినప్పుడు నాన్న తెచ్చి ఉంచినటువంటి బహుమానాలు తిరిగి ఖచ్చితంగా నీకు ఇస్తాడైనా. ఆయన ప్రేమ అసలు తెచ్చిందే నీకోసము బహుమానాలు. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాలు కోల్పోతావో అప్పుడు దుఃఖపడి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఆదికాండం. ఇందాక ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకొని దయచేసి ఆదికాండము 27:34 వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఇస్సాకు చెప్తున్నాడు ఏశావుతో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏశావు ప్రార్థన ఏంది ఇక్కడ? ఓ నా తండ్రి, నన్ను దీవించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? దీవెనలు పోగొట్టుకున్నప్పుడు, ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం. దీవెనలు పోగొట్టుకున్నప్పుడు చేతులారా మిస్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని అవిధేయతగా ఉంటే రావాల్సినటువంటి దీవెనలు కోల్పోతాం. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంసోను దీవించబడ్డాడు, అవిధేయతగా ఉన్నాడు, చేయవద్దన్నటువంటి పని చేశాడు, కోల్పోయాడు, దుఃఖపడ్డాడు. తర్వాత ఒక్కసారి సంపాదించుకున్నారు, మళ్ళీ లేదు ఇంకా. ఇప్పుడు ఏం చదువుకున్నాము? ఏశావు అంట వాళ్ళ నాన్న దగ్గరికి పోయి, ఇస్సాకు దగ్గరికి పోయి, నానా నన్ను దీవించయ్యా అని దుఃఖాక్రాంతుడయ్యి దీవెనల కొరకు దుఃఖముతో బ్రతిమాడుకుంటున్నాడంట. నా తండ్రి, నన్ను దీవించుమని. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రార్థన మనం ఎప్పుడైనా చేసావా? యాకోబు చేసినటువంటి ప్రార్థన కాదు, ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన కాదు, ఏశావు. వాస్తవానికి ఆశీర్వాదాలు ఏశావుకు సంబంధించినటువంటి. కారణం ఏంటో తెలుసా? 33వ వచనాన్ని చూడండి. ఆదికాండము 27:33 లైన్లో, నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని. నీవు రాక మునుపు ఈ పదాన్ని పట్టుకుందాం ప్రియులారా. మనము ఆయన సన్నిధికి పోకపోతే, సమయానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, ఆయన పిలిచినప్పుడు నువ్వు అందుబాటులో ఉండకుండా ఉంటే, ఆయన మాట్లాడాలి నీతో అన్నప్పుడు ఆ మీటింగ్ నువ్వు మిస్ అయితే, ఆ వర్తమానాన్ని నువ్వు మిస్ అయిపోతే ఆశీర్వాదాలు కోల్పోతావు. అదే జరిగింది అక్కడ. ఇస్సాకు చెప్తున్నాడు, అయ్యా ఆ సమయానికి నువ్వు రాలేదు కాబట్టి నేను ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చేసాను. అయ్యా ఐఎమ్ సారీ, ఇప్పుడు నేనేం చేయలేదు. అందుకే ప్రభునందు ప్రియులారా, ప్రతి జూమ్ మీటింగ్ కు మనం అటెండ్ కావాలి. ఏదో ఒక్క మాట ద్వారా అయినా ఆయన మాట్లాడతాడేమో. ప్రతి ఆదివారాన ఆయన మందిరానికి వెళ్ళాలి. ప్రతి ప్రార్థన కూడికకు మనం త్యాగం చేసుకొని, సమయాన్ని ఏర్పరచుకొని ఆయన సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఏశావు బాధపడుతున్నాడు. సారీ మై సన్, ఐఎమ్ వెరీ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ బికాజ్ యు ఆర్ టూ లేట్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. నువ్వు సమయానికి రాలేదు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే ఏశావు ప్రార్థన చేస్తాడు దుఃఖాక్రాంతుడైపోయి, అయ్యా నన్ను దీవించండి, మీ దీవెనలు నాకు కావాలి నాయన. ఐ వాంట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ మై ఫాదర్. క్రీస్తునందు ప్రియులారా, సహోదరా సహోదరి, యవనస్తులారా, ఏ దినానైనా ఇలాంటి ప్రార్థన చేశావా నువ్వు?
దేవా, మీరు నన్ను ఆశీర్వదించావు, రక్షణను దయచేశావు, మందిరంలో నేను బలముగా వాడబడాలని నేను ఆశపడుతున్నాను. మీరిచ్చినటువంటి కృపా వరములను దయచేయని ఆయన ప్రార్థన చేశారా? ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయటమే ఓకే. పాట పాడగలిగితే పాడటమే ఓకే. బట్ ఆర్ యు క్లియర్ అబౌట్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్? దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదో అది నువ్వు కనుక్కున్నావా? క్లారిటీ ఉందా? గిఫ్ట్లు ఏంటి బ్రదర్? గిఫ్ట్లా ఎప్పుడు వినలేదే. స్పిరిచువల్ గిఫ్ట్సా? అవేంటివి అవి అన్నవారు కూడా ఉన్నారు. మెనీ క్రిస్టియన్స్, మెనీ యూత్, దే డజంట్ నో వాట్ ద స్పిరిచువల్ గిఫ్ట్ మీన్స్. ఏదో పెళ్లిళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్లా, స్నేహితులు ఇచ్చేటువంటి గిఫ్ట్లా, అంతవరకే అయిపోయింది వాళ్ళ కథ. ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడితే ఆత్మీయ వరాలు, ఆత్మీయ బహుమానాలు, ఆత్మీయ క్షేమాభివృద్ధి అర్థమవుతుంది కదా. స్పిరిచువల్ గిఫ్ట్స్. యవనస్తుడా, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఎప్పుడైనా తండ్రి నన్ను దీవించు అని ప్రార్థన చేసావా? వేటితో? నన్ను ఆశీర్వదించు ప్రభా, మంచి ఉద్యోగం రావాలి. నన్ను ఆశీర్వదించు ప్రభా, మంచి మార్క్స్ రావాలి. గుడ్. ప్రభా, నాకు మంచి ప్రపోజల్ తెచ్చింది. వెరీ గుడ్. నాకు ఉద్యోగం తెచ్చింది. చాలా మంచిది. నాయనా, మీ మందిరానికి రావటానికి నన్ను దీవించు ప్రభా. చేశామా ప్రార్థన? దేవా, మీ పరిచర్యలో వాడబడటానికి నన్ను దీవించండి, ఆ కృపా వరాన్ని నాకు తెలియజేయండి ప్రభా అని దుఃఖపడి ప్రార్థన చేసావా? ప్రియమైన సహోదరా, సహోదరి, బీ ప్రాక్టికల్. పరిశుద్ధ గ్రంథం మన ఎదుట ఉంది అని చెప్తున్నాడు. ఏశావు ప్రార్థన చేశాడండి. ఏశావు, అయ్యో ఎంత పని అయిపోయింది, నేను సమయానికి పోలేకపోయినానే, ఇప్పుడైనా దీవించు ప్రభా. ఐ వాంట్ టు టెల్ యూ, యాకోబు మొత్తం దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయినాడు మనోడు. ఆ తర్వాత చూడండి, దుఃఖముతో ఎప్పుడైతే ఏశావు తండ్రి దగ్గర దుఃఖపడి ప్రార్థన చేశాడు, కన్నీటితో అయ్యో అని వేదన పడుతూ ప్రార్థన చేశాడు, ట్రూలీ ఐ టెల్ యూ, కొద్ది కాలం తర్వాత యాకోబు వారి బిడలతో, వారి సంతతితో, వారి ఒక పొట్టేళ్లతో తిరిగి క్షమాపణ అడగటానికి ఏశావు దగ్గరకు వస్తున్నప్పుడు ఏశావు ఒక మాట అంటాడు. యాకోబు, ఏందయ్యా ఇవన్నీ, ఈ గిఫ్ట్లన్నీ ఏంటివి, ఈ గొర్రెలేంటివి, ఈ సేవకులు ఎవరు అని అడిగితే, నా యజమానుడైనటువంటి నీ దాసుడైనటువంటి నేను నీకు బహుమానాలు తెచ్చాను. అప్పుడు ఏశావు ఏమన్నాడు తెలుసా? పిచ్చోడా, నాకు లేవనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ నా దగ్గర ఉన్నాయి, నీకంటే ఎక్కువ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? తండ్రి దగ్గర నుండి కొన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు ఏశావు ఒక దినాన. దుఃఖంతో ప్రార్థన చేసి అయ్యో నా తండ్రి నాకు దయచేయమని ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అది గుర్తుపెట్టుకున్నాడు పరలోకపు తండ్రి. కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబును ఏశావును పోల్చి చూస్తే ఏశావే గొప్పగా ఉన్నాడు ఆస్తిలో. యాకోబు కంటే ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నాడు. అంటే మన తండ్రి నీవు చేసినటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము నిన్ను నిర్దోషిగా చేసి కోల్పోయినటువంటి ఏ ఆశీర్వాదానైనా తిరిగి ఖచ్చితంగా తెచ్చి నీకు ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక ప్రియులారా. ఆమేన్. బ్యూటిఫుల్. దేవుడు ఎంత ప్రేమగల దేవుడమ్మా, ఆయన ఎంత ప్రేమగలది. ప్రార్థన చేద్దాం. అందుకే నీకంటూ ఒక ప్రార్థన గది కావాలి. అందుకే నీకంటూ ఒక భారం. ఊరికే వస్తుందా దుఃఖము? ఊరికూరికి నవ్వమంటే నవ్వుతూ ఉంటాం, జోక్స్ వేసుకొని, కుళ్ళు జోక్స్ అని వేసుకుంటాం, విన్నటువంటి జోక్స్ వేసుకుంటా నవ్వుతూ ఉంటాం. దుఃఖము అట్లా కాదు. నీలో భారం ఉంటేనే దుఃఖం వస్తుంది, నీలో ఆసక్తి ఉంటేనే దుఃఖం వస్తుంది. అయ్యో నా తండ్రి అని యథార్థంగా ఆయన సన్నిధిలో రియలైజ్ అయినప్పుడే, నేను పోగొట్టుకున్నానే అన్నటువంటి బాధ నీకున్నప్పుడే దుఃఖం వస్తుంది. అందుకే ప్రార్థనా గదులు తప్పక ఏర్పాటు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరికొన్ని ఒక మాటతో నేను ముగిస్తాను ప్రియుల. తర్వాత రెఫరెన్స్ రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో వాత వేయబడిన మనస్సాక్షి అని రాయబడి. ఏ మనస్సాక్షిది? ఆశీర్వాదాలు కోల్పోయినా గుర్తించలేం మనం. నేను పోగొట్టుకున్నామే అని రియలైజ్ కాకుండా ఉంటారు కొంతమంది. వాళ్ళంట వాత వేయబడినటువంటి మనస్సాక్షి అని
వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇక ప్రత్యేకంగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో జనులను ఓదార్చిరి అని రాయబడింది. జనులను ఓదార్చిరి అని రాయబడింది. అంటే ఇక ఎంతసేపు మనం దుఃఖపడటము, మనం దుఃఖపడినప్పుడు ప్రభు ఆదరిస్తున్నాడు కదా, ఇక మనము ఇతరులను ఆదరించాలి కదా. వాక్యంలో రాయబడిన మాట, ఆ దినము పరిశుద్ధ దినము కనుక మీరేం చేస్తారంటే ఇతరులను ఓదార్చమని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. అలాగున లేవీయులు అందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఇది పరిశుద్ధ దినము కనుక నెహెమ్యా చెప్తున్నాడు, తిరిగి మనం కట్టబోతున్నాము, తిరిగి మనం దేవుని సేవ చేయబోతున్నాము, మీరు దుఃఖపడద్దనని బాధతో ఉన్నటువంటి వారిని ఓదారుస్తున్నాడు నెహెమ్యా. ఈ లక్షణాన్ని మనం తీసుకోవాలి ఈరోజు. ఈ లక్షణాన్ని ఈరోజు మనం తీసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దుఃఖపడేవారు ధన్యులు అన్నప్పుడు ధన్యత్వాన్ని మనం సంపాదించుకొని సైగ్గా ఉండటం కాదు. ఎవరైతే దుఃఖపడుతుంటారో వారిని ఓదార్చాలి అనేటువంటి వాక్యం కూడా ఇందాక నెహెమ్యా 8:11 మనం చదువుకున్నాం. నీవు నేను ఎవరినైనా ఓదార్చగలుగుతున్నామా? మనకెందుకులే అని తప్పించుకొని పోతున్నామా? ఏ కుటుంబమైనా దుఃఖంలో ఉంటుంది. వారి ఇంట్లో వాళ్ళని కోల్పోయో, లేదంటే ఆస్తిని పోగొట్టుకోను, లేదంటే వారి ఇంట్లో వచ్చినటువంటి ఏదైనా కష్టం కావచ్చు. ఏ కుటుంబమైన దుఃఖములో కన్నీటితో ఉన్నటువంటి ఏ కుటుంబాన్నైనా మనం దగ్గరికి వెళ్ళి 1-2 మాటలు దేవుని మాటలు చెప్పి ఓదార్చాలి కదా. ఒకప్పుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఓదార్చాడు. ఈ దినాన క్రైస్తవులముగా మనం కూడా ఇతరులు దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చాలి. ఇదొక లక్ష్యం. ఎక్కువ అవసరం లేదు, కానీ త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 15వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, వినండి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. చూసారా? నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నదంట. విలాప వాక్యములు ఈ సందర్భం ఏంటంటే, ఎక్కువ దీవించబడినటువంటి ప్రజలు తిరిగి విగ్రహారాధికులై దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారు పోగొట్టుకున్నటువంటి దీవెనను గురించి మాట్లాడుతూ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ సంతోషం, మీరు ఇలాగ చేశారు కనుక, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు ఏమవుతుందంట? నష్టము, సంతోషము మా హృదయమును విడిచిపోయాను. వాళ్ళే చెప్పుకుంటున్నారు, అయ్యో ప్రభా, మాలో ఉన్నటువంటి సంతోషం మేము పోగొట్టుకున్నాం, క్షమించయ్యా. ఏమైందంట? నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. అవును ప్రియులారా, దైవ చిత్తానుసారంగా దేవుని రాజ్యం కొరకు, పేద ప్రజల కొరకు, దేవుని సువార్త నిమిత్తమై నశించిపోయేటువంటి ఆత్మల కొరకు నీవు దుఃఖపడి కన్నీటి ప్రార్థన చేయకపోతే సంతోషము హృదయంలో నుండి విడిచి వెళ్ళిపోతుందంట. మన ఇంట్లో ఉన్నటువంటి సంతోషకర అంటే నాట్యము అంటే హ్యాపీయెస్ట్ జాయ్ని కోల్పోతాం. నాట్యము దుఃఖముగా మార్చబడి. ఒకవేళ అలాంటి జీవితాలు, అలాంటి కుటుంబాలు ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వింటున్నటువంటి వారు మీరు ఎవరైనా సరే, మీకు దేవుడు ప్రభు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు. చివరిగా చూడండి, కీర్తనలు 30వ కీర్తన 11వ వచనాన్ని చూద్దాం. 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూసారా? ఈ కడవరి కాలంలో సంతోషిస్తే నువ్వు దుఃఖించవలసినటువంటి దినం ఒకటి వస్తుంది. దేవుని రాజ్యం కొరకు ఆధ్యాత్మికంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము నీ జీవితంలో, నా జీవితంలో లేకుండా పోతే సంతోషము కోల్పోతాము, నాట్యము దుఃఖముగా మార్చబడతాది. అది ఒకవైపు. ఇప్పుడు దావీదు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నా ప్రాణం మౌనముగా నుండక, అంటే మౌనంగా డిగ్నిఫైడ్ గా ప్రార్థన చేయకుండా
నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు మీన్స్ ద ప్రేయర్ విత్ మౌర్నింగ్, అంటే దుఃఖంతో, వేదనతో, ఆవేదనతో ప్రార్థన చేసేటువంటి ఏ జీవితాలైనా సరే నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అమ్మా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితాలలో ఆ అంగలార్పును నాట్యముగా మార్చేస్తాడు. ఒకవైపు ఏమో నాట్యము దుఃఖముగా మారిపోతుంది. విలాప వాక్యంలో కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి అదే దుఃఖము నాట్యముగా మార్చు. ఇక చాయిస్ ఈజ్ అవర్స్. ఆత్మదేవుడు మనతో కూడా. తర్వాత ధ్యానించండి ప్రియుల. ఇక దుఃఖం గురించి మనం ఎక్కువ ధ్యానించబోము, ఇంకా అయిపోయింది కథ. ఇక చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ప్రభునందు ప్రియుల, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పటి నుండి మనం ఒకటే నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి అంగలార్పు, అలాంటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయటం మనం అలవాటు చేసుకుంటే మన దుఃఖము నాట్యముగా మార్చేటువంటి దేవుడు ఆయన ఉంది. దీవెనల కొరకు దుఃఖపడి ప్రార్థన చేద్దాం. జస్ట్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అలోన్. ఎవరి గురించి వద్దులండి, మన గురించి. దేవా, నేను ఎంత తప్పు చేశాను ఆయన దుఃఖపడి ప్రార్థించాను. దేవా, నా కుటుంబం డిస్టర్బ్ అయింది, దుఃఖపడి ప్రార్థన చేద్దాం. దేవా, మీ పరిచర్య చేయలేకపోతున్నాను, దుఃఖపడి ప్రార్థన చేద్దాం. దేవా నాయనా, ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ ఫలము, ఈ బహుమానాలు, కృపా వరములు పోగొట్టుకున్నాను ఆయన, గుర్తుపట్టలేకపోతున్నాను, దుఃఖంతో ప్రార్థించి. నా తండ్రి నన్ను దీవించు అని ఏశావులాగా ప్రార్థన చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? మన దుఃఖము నాట్యముగా మార్చేస్తాడు మన జీవితాలు. ఈ సచ్ ఎ లవింగ్ గాడ్. ఏ ప్రవక్త గ్రంథాలైనా తీసుకోండి ప్రియులారు, ఏ ప్రవక్త గ్రంథాలైనా తీసుకోండి, దేవుడు వారిని గర్దించి, వారిని శిక్షించి, తిరిగి హక్కున ఆయన రెక్కల కిందికి చేర్చుకునేటువంటి సారాంశమే ఉంటుంది ఎనీ ప్రాఫిటిక్ బుక్. చివరిలో వారిని శిక్షించి తిరిగి వారిని హక్కున చేర్చుకున్నటువంటి దేవుడు ఆయన. తాత్కాలికంగా శిక్షించిన ఆ శిక్షలో ప్రేమ ఉందని మనం గుర్తెరగాలి. తాత్కాలికంగా నష్టపోయిన నష్టము తర్వాత తిరిగి రెట్టింపు దీవెనను, దాచి ఉంచబడినటువంటి దీవెనను ఏశావుకు ఇచ్చినట్టుగా, యాకోబు కంటే ఎక్కువ రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనల్ని కూడా దేవుడు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఇస్తాడు, నమ్మితే, నమ్మినటువంటి వారికి ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఎస్, అవర్ గాడ్ ఈజ్ సో లవింగ్. ఆయన ఎప్పుడు కూడా ఇందాక మాట్లాడుకుని తండ్రి బిడ్డల కొరకు ఒక విలువైన వస్తువును దాచిపెట్టింది. తండ్రి మాట వింటే ఈ బహుమానాన్ని పొందుకుంటాం, వినకపోతే పోగొట్టుకుంటాం. మనమైనా ఇస్తామేమో కానీ మన బిడ్డలకు దేవుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఈ విషయం. ఆయన వైపు మళ్ళామా, ఇదిగో దేవుని వైపు వారు మరలకపోయిరి. మనస్సాక్షి వారు శిక్షించబడినా కూడా, ఇర్మియా గ్రంథం, వారు శిక్షించబడినా కూడా వారు దుఃఖము పడలేదు, రియలైజ్ కాలేదు. అందుకే వారు తిరిగి దేవుని వైపు మరలకపోయిరని. తిరిగి మనం ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు మరలుదాం. మనం ఆయన దాచి ఉంచిన బహుమానాలను పొందుకుందాం ప్రియులారా. డోంట్ వేస్ట్ ఎనీ బ్లెస్సింగ్ విచ్ ఇస్ సెట్ ఫర్ యూ, విచ్ ఇస్ కెప్ట్ ఫర్ యూ, విచ్ ఇస్ హిడెన్ ఫర్ యూ. దేవుడు నీకంటూ దాచిపెట్టినటువంటి ఏ బహుమానాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. బహుమానాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మనం చదువుకున్నాం ఇందాక ఏశావు జీవితం. కోల్పోతాం. కోల్పోయి అయ్యా ప్రభు నన్ను దీవించలేదు అని ప్రార్థన చేయదు. దుఃఖంతో, ఆవేదనతో ప్రార్థన చేసుకో. నిజంగా రియలైజ్ అయిపోయి దేవా అని ప్రార్థన చేసినప్పుడు, సంతోషంగా ఉత్సాహంతో ప్రార్థన చేసినప్పుడు, ఆనందోత్సాహంతో ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, నీకంటూ సిద్ధపరచబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? అల్టిమేట్ బ్లెస్సింగ్,
ఆ నిత్య రాజ్యాన్ని ప్రవేశించడం. అది నీకు నాకు ప్రభు దయచేయునుగా. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మీకు స్తోత్రాలు. మాతో కూడా ఉన్నందుకు వందనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మాలో ఉండటానికి సహాయం చేయమని, తద్వారా మా కొరకు మీరు దాచిపెట్టినటువంటి ఏ ఆశీర్వాదాన్ని కూడా కోల్పోకుండా, పోగొట్టుకోకుండా ప్రార్థనలో కనిపెట్టి సంపాదించుకోవటానికి కృప చూపించమని ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారములు మాకు దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. త్రియేక దేవుని సమాధానం నిత్యం మనకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.